నా ఫ్రెండ్ లవ్ స్టోరీ. నా ఫ్రెండ్ పేరు శ్రావ్య. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, అక్క ఉంటారు. వాళ్ళ అక్కకి పెళ్ళయింది. శ్రావ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ వదిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి శ్రావ్య వాళ్ళ బావ వచ్చాడు. శ్రావ్య అంటే వాళ్ళ బావకి ఇష్టం. శ్రావ్య కోసం హాలిడేస్కి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా బయటకు వెళ్ళేవాళ్ళు, మూవీస్కి, షాపింగ్కి అలా వెళ్ళేవాళ్ళు. ఇంకా గొడవ పడుతూ మళ్ళీ మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా శ్రావ్య వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే కాల్ చేశాడు, వెళ్ళాను అని. ఇంకా కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రోజు. ఇంకా శ్రావ్య బీటెక్ కోసం విజయవాడలో జాయిన్ అయ్యింది. వాళ్ళ బావ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా శ్రావ్య వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇంకా అక్కడ నుండి వెళ్ళేది రోజు. ఒకరోజు ఇంటి నుండి కాల్ వచ్చింది శ్రావ్యకి, వాళ్ళ అన్న పెళ్ళి అని. ఇంకా వెళ్ళారు అందరూ. ఇంకా పెళ్ళిలో శ్రావ్య చీర కట్టుకొని బాగా రెడీ అయ్యింది. వాళ్ళ బావ శ్రావ్యని చూడగానే సూపర్గా ఉంది అని అనుకున్నాడు. ఇంకా శ్రావ్యకి చెప్పాడు, నవ్వి వెళ్ళిపోయింది. తను ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు. ఇంకా పెళ్ళి అయ్యింది. ఇంకా వెళ్ళిపోయారు అందరూ. ఇంకా శ్రావ్య కాలేజీ నుండి వెళ్ళిపోయింది. ఇంకా రోజు శ్రావ్య ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బావ శ్రావ్యకి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇంకా తను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే రోజు మాట్లాడకుండా వెళ్ళిపోయింది కాలేజీకి. వాళ్ళ బావ పిలిచి మాట్లాడకుండా వెళ్ళిపోయేది. కొన్ని డేస్ అవగానే తను ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ బావ కాల్ చేసి కట్ చేసేది. వాళ్ళ బావకి భయం వేసింది. వాళ్ళ మావయ్యకి చెప్పిందేమో అని. కాల్ చేసినా మాట్లాడేది కాదు. వాళ్ళ బావకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకసారి వాళ్ళ మావయ్య కాల్ చేశాడు. శ్రావ్య వాళ్ళ బావకి భయం వేసి కాల్ లిఫ్ట్ చేయలా. ఇంకా శ్రావ్య వాళ్ళ అత్తకి కాల్ చేశాడు. శ్రావ్య వాళ్ళ బావకు ఏం మాట్లాడలా. పార్ట్ 2 కంటిన్యూ.